పవన్ తమ్ముడికి వందనాలు. అందరూ హెలికాప్టర్ వేసేయాలని నేను బలవంతం చేస్తావేంటి? ఏంటంటాను ఈ పబ్లిక్ న్యూసెన్స్ ఏంటి? చంద్రబాబు నాయుడు గారు కూడా లోపల పాల్గారు వస్తే ఈ బాధలన్నీ పోతాయి, అప్పులే తేలేకపోతున్నాను అని చంద్రబాబు నాయుడు గారు కూడా నిజంగా హృదయంలో అయితే నేను రావాలని ఉంది ఆయనకి. అవునా? అబ్బా పాల్గారు మీరు వస్తే మొత్తం రాష్ట్రమే అభివృద్ధి అయిపోద్దని. అయ్యి బాబోయ్ నిజమే, నమ్మబుద్ధి కావట్లేదురా. కనుక ఆంధ్రాని అమెరికా చేయాలి అంటే మంచి ఉద్యోగాలు, ఉచిత విద్య, ఉచిత వైద్యం అభివృద్ధి చేసి చూపిస్తా. మాకు నమ్మకం లేదు దొరా, ఏమనుకోకు. అభివృద్ధి చేసి చూపిస్తా. సార్ అభివృద్ధికి అండర్వేర్ ఐటమ్ మర్చిపోయారు సార్. ఆ జగన్ కూడా ఆయన ఏమంటాడు తెలుసా? నన్ను ఎవ్వడికి తెలీదు, పాల్గారు మీరు జైల్లో నుంచి నన్ను బయట ఉంచితే చాలు, నేను సీఎం అవ్వకపోయినా పర్వాలేదు. ఏంటి మమ్మీ ఎవడీడు? జగన్ తమ్ముడు బాగా హెలికాప్టర్ గుర్తు నేను జైలుకి పంపను, క్షమించేస్తాం. అయ్యా తమరి దగ్గర ఈ సౌలభ్యం కూడా ఉందండి. చెబుతున్నాడుగా అందరినీ క్షమించి రాష్ట్రాన్ని అభివృద్ధి చేద్దాం. ఏంటి ఇప్పుడు అసలు నీకు ఎందుకు ఇవన్నీ ఎందుకు అలా? ఏది సార్? అదే ఏదైనా సరే ఎందుకంటున్నాను. రోజు 100 మందికి చెప్పండి. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. చేపల పులుసు. ఏంటి నలుగురు జనానికా ఎంత స్పీచ్? నేను ఇంకా ఎంతో మంది ఉన్నారనుకున్నానే. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా సమానం ఉండు నన్ను చెప్పని. సింగిల్ గా పోటీ చేస్తారా లేకపోతే ఎవరితో కలుస్తారా? జవాబు చెప్పని ముందు. మీరు అధికారంలోకి వస్తే దళితులకి ఛాన్సెస్ మందినే ఉండవాయి ముందు నన్ను మాట్లాడి మళ్ళీ నువ్వు అడుగుతావు. సార్ అసలు మీకు థాట్ ఎలా వచ్చింది సార్? దీనికైనా ఇన్స్పిరేషన్ ఉందా లేక మీ అంతటా మీకే అనిపించిందా? చిన్నప్పటి నుంచి మీకు ఇలా ఏదైనా కొత్త విషయాలు కనిపెట్టాలని ఆసక్తి ఉండేదా లేక ఖాళీగా ఉండడం మూలంగా అనిపించిందా? ఏంటి సార్ మౌనంగా ఉన్నారు? మీకు కొంచెం సిగ్గేకు అనుకుంటాను. ఈ మౌనం సిగ్గు వల్ల దగ్గు వల్ల వచ్చింది కదమ్మా. మీరు గ్యాప్ ఇస్తే మాట్లాడదాం, నేను దగ్గర నుంచి వెయిట్ చేస్తున్నాను. ఒక కాలేజీ కేజీ టు పీజీ ఏ విధంగా మీరు చేయడం రాట్లా? ఏంటి సార్ అది? ఇంటర్వ్యూ చేయడం రాట్లా? నేను మాట్లాడుతుంటే 3 సార్లు ఇంటరప్ట్ చేశావు. ముందు ఇంటర్వ్యూ చేయడం నేర్చుకోవాలా. మండుతున్నట్టుంది. ఆవేశపడొద్దు, భయపడొద్దు. నేను అందరిలాగా కొట్టను తిట్టను. నువ్వు నా కొడుకుతో సమానం. రెడ్డి గారు కొడుకు రాజశేఖర రెడ్డి గారు నాకు బాగా పరిచయాలు గనక వాళ్ళ ఆత్మతో నేను కమ్యూనికేట్ చేయడానికి ప్రయత్నించాను. నిన్నట రోజున రాజారెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు ఆత్మ తీవ్రంగా ఘోషిస్తుంది. ఎందుకు? వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పేరిట శర్మిల పార్టీ పెట్టింది. సో రాజశేఖర రెడ్డి గారు ఆత్మ తీవ్రంగా ఘోషిస్తుంది. సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలాగా. చంద్రబాబు నాయుడు నేను తెస్తా, నేను ఇది, నేను అది, నాకు 40 సంవత్సరాలు, నా అనువు, నా లంబా, నా చౌడ, నా పిలికేద్దాం, ఇవన్నీ చూడండి రా. ఏం మాట్లాడతాడు నువ్వు? ఏం మాట్లాడతాడు నువ్వు? నవ్వుతున్నావా? నా పంచి ఎలాగుంటే తెలుసా? అది లైవ్ అయిపోద్ది. గేమ్స్ ఆడకు, శాల్తీ లేచిపోతాయి. అమ్ముంటే మాకు అవకాశం ఇచ్చి చూడండి. ఆంధ్రప్రదేశ్లో 175లో 175 గెలుస్తాం. ఎందుకు అడుగు తింటానికా? మీరు వస్తే దేశం బాగుపడుతుంది. మీరు పిఎంగా ట్రై చేయండి సార్, నాట్ సీఎం. ముందు నేను మా విశాఖపట్నం ఎంపీ అవనియండి. అందరు యాక్టర్కి 1 కోటి మంది ఫాన్స్, మనకు 200 కోట్లు 200 దేశాల్లో. మన పాల్గారిని గెలిపించుకుందాం. పాలన రావాలి, పాలన మారాలి, అప్పులు తీరాలి, అభివృద్ధి జరగాలి, కులాలకు మతాలకు అతీతంగా అందరూ శాంతిగా ఉండాలి. అది అవదమ్మా. రోజా అట ఒక పందిలాగా తింటదేమో ఆవిడ గాని. రోజా అట ఒక పందిలాగా తింటదేమో ఆవిడ గాని
పిచ్చి కుక్క కరిస్తే ఎట్లా మాట్లాడుతూ బండి సంజయ్లా మాట్లాడుతుంది. మీకు కనీసం బుద్ధి ఉందా? మీకు తెలుసు కదా 200 దేశాల్లో నాకున్న మంచి పేరు. మీకు తెలుసు కదా 200 దేశాల్లో నాకున్న మంచి పేరు. మీకు తెలుసు కదా 200 దేశాల్లో నాకున్న మంచి పేరు. తెలీదమ్మా. సో ఇది ఫ్రెండ్స్ కేఏ పాల్ గురించి ఆల్రెడీ పార్ట్ 1 చేశాను, ఇక్కడ ఉంటుంది చూసేయండి. అలాగే ఈ వీడియో చూస్తే ఒకసారైనా నవ్వితే ఈ వీడియోకి లైక్ చేసి ఇలాంటి మరెన్నో ఫన్నీ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సైనింగ్ ఆఫ్. బై బాయ్.